అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫిషర్ మ్యాన్. మీ వెంకీ. మన ఛానల్లో ఈ రోజు మన వీడియోలో ఫ్రెష్ చేపలు అయితే మనం కోస్తున్నాం. ఈ రోజు ఇప్పుడే వచ్చిన చేపలు. ఇది చూడండి, ఇప్పుడే వచ్చిన చేపలు బాగా స్పీడ్ గా కోస్తున్నాడు. కోసి కూర వండుకొని తినడానికి. ఈ చేప మట్టు భలే ఉండిద్ది కోసి తింటే. అంతేకాకుండా ఈ చేప తింటే కూడా మనకి హెల్దీగా ఉంటది, బాగా బాడీ కూడా స్ట్రాంగ్ గా ఉండిద్ది అనమాట. ఈ తింటే సైడ్ ఎఫెక్ట్ ఏమీ రాదు ఇది. ఎందుకంటే ఫ్రెష్ చేపలు కదా, ఏమి ఐస్ లో పెట్టకుండా కూడా తింటున్నాం. ఇది ఇప్పుడే వచ్చిన చేపలు అనమాట. ఇది ఇప్పుడే వచ్చి ఇప్పుడు వస్తున్నాడు. అది ఎంత హుషారుగా కోస్తున్నాడు చూడండి. నాకైతే నోరు ఊరిపోతుంది బాగా తినడానికి. చేప చాలా బాగుంటది. ఈ చేప అయితే అందరూ అయితే రెడీగా ఉన్నారు చేపలు ఎప్పుడెప్పుడు కోసి తిందామని. చూడండి, చుట్టుపక్కల అందరూ చూస్తూనే ఉన్నారు. అందరూ ఈ చేప ఎలా కోస్తున్నాడు, ఏ విధంగా కోస్తున్నాడు. ఇటు కోయడానికి తెలిసి అది రాదా అని. కానీ కటింగ్ మాస్టర్ బాగా కోస్తాడు ఈ చేపలు మట్టు. ఈ చేపే కాకుండా ఏ పెద్ద చేప వచ్చినా కూడా కోస్తాడు. మాకు పెద్ద చేప వస్తే మాకు కోయడం తెలియదు, ఈ ఎత్తుంటే చాలు మాకు. ఎందుకంటే ఈయన బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీంట్లో బాగా కోస్తాడు. చూడండి ఎంత స్పీడ్ గా కోస్తున్నాడు. మీరే చూడండి కాసేపు ఎంత స్పీడ్ గా కోస్తాడో. మేము ఎలా మాట్లాడుకుంటామో చూడండి. స్పీడ్ గా కోస్తాడో చూడండి. మొత్తానికి అయితే చేపలు కోయడం అయితే అయిపోయింది. బాగా కడుగుతున్నాడు. దీంట్లో కనీసం ఒక 4 సార్లు అయితే కడుగుతాడు. చూడండి ఎంతసేపు కడుగుతున్నాడు. అది ఉప్పు నీళ్ళు అనమాట. ఎందుకంటే సముద్రం పైన మాకు నీళ్ళు అనేది దొరకదు. కావాల్సిన నీళ్ళు మాత్రమే తీసుకెళ్తాం. ఇది ఉప్పు నీళ్ళు అంటే 3 సార్లు ఉప్పు నీళ్ళతో కడిగి తర్వాత మంచి నీళ్ళతో కడిగి కూరలు వేస్తాం. మా మాస్టర్ అయితే రెడీగా ఉన్నాడు. అంతా టమాటోలు ఎర్రగడ్డలు అన్ని కోసుకొని రెడీగా ఉన్నాడు. చేపలు ఎప్పుడెప్పుడు తెస్తాడా అని. కానీ ఈయన మాత్రం ఇంకా కడగతూనే ఉన్నారు. కానీ 2 సార్లు కడిగేసాడు. ఇంకొకసారి కడితే అయిపోయింది. ఇంకో మంచి నీళ్ళు తీసుకొని కడిగేస్తే అయిపోయాయి. మాస్టర్ ఇంకా దానిపైన చేస్తూనే ఉంటాడు. మేమంతా బ్రష్ చేసుకుని రెడీగా ఉన్నాం. ఎందుకంటే మాకు బాగా ఆకలి వేసింది కదా. నైట్ 12 గంటలకు అయితే లేచాము. అల్లాగడం స్టార్ట్ చేసాము. కానీ 12 గంటలు లేచి పొద్దున్న అయితే 8, 9కి అయితే అయిపోయింది. సాల్ట్ పని అయిపోయింది అనుకున్నాము. ఆకలి అయితే దంచేస్తాం. నేనైతే ఇంకా ఎప్పుడెప్పుడు అయిద్దానో చూస్తున్నాను. కూర చూసారు కదా పొయ్యి మీద ఎలా ఉడుకుతుందో. నాకైతే నోరు ఊరిపోతుందో. ఎప్పుడెప్పుడు అవుతున్నాయి. నాకైతే వాసన దంచేస్తుంది. కూర అయిపోవచ్చింది. మొత్తానికి అయితే కూర అయితే అయిపోయింది. చూడండి, మా మాస్టర్ అయితే బాగా హుషారుగా ఉన్నాడు. బాగా మంచి చేప వచ్చిందని. ఈ మంచి చేపలు చూడండి అంతా రెడీగా ఉన్నది. ఈ ఎత్తి చూడండి ఎప్పుడెప్పుడు కూర అయితే ఎప్పుడెప్పుడు అన్నం తిందామని రెడీగా ఉన్నది. ఎందుకంటే బాగా ఆకలేస్తుంది కదా. ఇంకా అన్నం అయితే ప్లేట్లో వేసుకోవడమే. నేనైతే ఇంకా బాగా హుషారుగా ఉన్నా. ఇంకా కూర అయిపోయింది, అన్నం వచ్చేసిందని.
చూసారు కదా మేము ఎంతెంత చేపలు వేసుకుంటామో చూడండి. మేమైతే నేనైతే ఇంకా చాలా వేసుకోవాలా. ఇంక చేప అయితే భలే ఉండిద్ది ఈ చేప అయితే. ఎందుకంటే ఇప్పుడు మాకు వచ్చేది 3 రోజులకు ఒకసారి వస్తుంది ఈ చేప. ఈ చేప తింటే కూడా మన బాడీ కూడా బాగా హెల్త్ అనమాట. ఈ చేప తింటే మనకి బాగా హుషారు వస్తుంది. చూడండి చూస్తుంటే నాకు నూరైతే ఊరిపోతాం, త్వరగా లేచి వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. ఇంకా చేప కూడా వేసుకుంటూ ఉంటాను. అయితే మాకు చేప చాలా ఇష్టమైన చేప అనమాట ఇది. నేను చాలా మిస్ అవును దీన్ని. ఎప్పుడు చూసినా ముందేనే ఉంటుంది దీనికోసం. ఇంకా లేట్ అయితే చేయకూడదు. ఎప్పటి నుంచి ఎప్పుడెప్పుడైతే తిందామని చూస్తున్నా. సూపర్ ఉంది. మనకి టేస్ట్ చెప్పాను కదా, సూపర్ ఉంటుంది టేస్ట్ వేరే లెవెల్.